మనం అందరం ఇంటర్న్‌షిప్స్‌కి అయితే అప్లై చేస్తాం. కానీ ఎప్పుడు చూసినా కూడా మనకు రిజెక్షన్ మెయిల్స్ అయితే వస్తాయి. అండ్ కొందరు రిప్లై కూడా ఇవ్వరు. సో నేను కూడా సిమిలర్ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేసిన. బట్ నేను తర్వాత రియలైజ్ అయింది ఏందంటే కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అయితే ఇంటర్న్‌షిప్ తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. ఇప్పుడు మనం ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసేటప్పుడు మనం జనరల్‌గా చేసే టాప్ 3 మిస్టేక్స్ అయితే చెప్పుకుందాం. సో అవి గాని మీరు అవాయిడ్ చేస్తే మీకు మెజారిటీ ఛాన్స్ ఇంటర్న్‌షిప్ అయితే వస్తది. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఏదైనా ఒక జాబ్ పోర్టల్ ఓపెన్ చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ తీసుకొని లింక్డ్ఇన్ జాబ్ సెక్షన్‌లోకి వెళ్ళి అక్కడ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో జాబ్స్ ప్రతిదానికి అప్లై 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 అప్లై. సో ఇలా చేస్తే టైం వేస్ట్ తప్ప ఏం లేదు. సో మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఒక 10 కంపెనీస్ ని రీసెర్చ్ చేయండి. వాళ్ళ ప్రొడక్ట్ ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటిది, అండ్ వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ కి మనకున్న స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఒకవేళ మ్యాచ్ అయితే అప్పుడు అప్లై చేయండి. సో ఇలా చేస్తే ఏంటంటే ఇంటర్న్షిప్ రానికి ఛాన్స్ ఎక్కువ. అంతేగాని ప్రతి చోట రాయేస్తే మాత్రం ఏది తగలదు. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి గివింగ్ జనరిక్ రెజ్యూమే టెంప్లెట్స్. సో ఏం చేస్తారు, ఐ నీడ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ కోడింగ్. సో వాళ్ళు ఏమనుకుంటారంటే లైక్ ఎవరికి కావాలి ప్యాషన్. ఒకవేళ నువ్వు రియల్గా ప్యాషనెట్గా ఉంటే నువ్వు రెజ్యూమ్లోనే చూపిస్తావు, లైక్ బై షోయింగ్ యువర్ ప్రాజెక్ట్, బై షోయింగ్ యువర్ స్కిల్స్, బై షోయింగ్ యువర్ పోర్ట్ఫోలియో. ఏం యాడ్ చేయకుండా జస్ట్ ప్యాషనెట్ అబౌట్ కోడింగ్ అంటే మాత్రం ఎవరు కూడా కన్సిడర్ చేయరు. సో మీరు రెజ్యూమేలో ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ టెక్ స్టాక్ ఏంటిది, సో మీకు ఆ స్కిల్స్ ఉంటే మీరు ఆ స్కిల్స్ మెన్షన్ చేయండి. అలాగే మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఆ టెక్ స్టాక్ యూస్ చేసుకొని చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ మెన్షన్ చేయండి. సో ఇలా చేస్తే ఏంటంటే ఆ పర్సన్కి లైక్ ఎవరైతే రిక్రూటర్ ఉన్నాడో అతనికి తెలుస్తుంది లైక్ ఇతనికి స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ లాస్ట్ బట్ వరస్ట్ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే సింపుల్ ప్రాజెక్ట్స్ లైక్ టు డూ ప్రాజెక్ట్, క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఏదైనా ఒక ట్యూటోరియల్లో చెప్తే అదే ప్రాజెక్ట్ పెట్టడం. సో అందరు ఇలా పెడితే మిమ్మల్ని ఎవరు తీసుకుంటాడు. రెజ్యూమేలో మంచి ప్రాజెక్ట్స్ పెట్టుకోండి, లైక్ రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలా అని చెప్పేసి. సో మీరే రేపు కమెంట్ చేస్తారు యూనిక్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చేయాలి, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏం చేయాలి అని చెప్పేసి. సో సింపుల్, మీరు 10 మంది లేకపోతే 20 మందితో బయట ఉన్న వాళ్ళతో మాట్లాడండి, లైక్ వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, సో వాళ్ళకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేలా ఏమైనా చేయొచ్చా, సో దాన్ని మీరు పిక్ చేసుకొని ప్రాజెక్ట్ చేయండి. ఒకవేళ హిట్ అయితే మీరు స్టార్ట్అప్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుంది, లైక్ ఏ టూల్స్ వాడాలి, ఏం చేయాలి అని చెప్పేసి. సో ఈ 3 టిప్స్ మీరు ప్రాపర్గా ఫాలో అయితే మీకు పక్కా ఇంటర్న్షిప్ అయితే వస్తుంది. నెక్స్ట్ లో మనం లింక్డ్ఇన్ ని ఒక వెపన్ లాగా ఎలా వాడుకోవాలో చెప్పుకుందాం.